నమస్తే అండి. గరికపాటి గారి డ్రైవరు ఒక వీడియో విడుదల చేయటం జరిగింది. అది నేను చూడలేదు, ఇవాళ ఆన్లైన్లో లేను నేను. నాకు వాట్సాప్ ద్వారా చాలామంది ఆ వీడియో ఫార్వర్డ్ చేశారు. కొంతమంది ఫార్వర్డ్ చేసి చాలా దారుణం అండి, కామేశ్వరి గారి గురించి ఇంత దారుణంగా ఇంత నీచాతి నీచంగా దిగజారిపోయారు, చూడండి ఒకసారి వీడియో మీద పూర్తిగా వినండి అని కొంతమంది. దీని గురించి మీరు ఖండించాలండి, అసలు ఆవిడ చాలా మంచి ఆవిడండి అని చెప్పి నాకు చాలామంది మెసేజ్ చేయటం, కాల్స్ చేశారు కానీ రెస్పాండ్ కాలేదు. ఎందుకంటే నా ఫోన్ నా దగ్గర ఉండట్లేదు అని నెంబర్ ఇచ్చిన పుణ్యానికి అసలైన ఆవిడ మానేసి చాలామంది ఇంకా అసలు ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా మీతో మాట్లాడాలి, మీతో కలవాలని చెప్పి ఊపిరి ఆడకుండా కాల్ చేస్తున్నారని మా పిఏ చెప్పింది. అక్కడికి నేను సమాధానం చెప్పినట్టుగా ఆమె పెట్టేస్తున్నాను కూడా చెప్పింది. ఎంత ఇంపార్టెంట్ కాల్ అయితే నేను మాట్లాడితే నాకు కుదరదు, ఎందుకంటే నేనున్న సిచ్యువేషను, నేనున్న పరిస్థితులు నాకు అంత ఖాళీ లేదు కాబట్టి నేను మాట్లాడలేకపోయాను. కానీ అవుట్ ఆఫ్ నుంచి చేసేవాళ్ళు, ప్లస్ కాల్ నుంచి చేసేవాళ్ళు కొన్ని కాల్స్ నేను తీసుకోవడం జరిగింది. వాళ్ళ అభిప్రాయాలు ఏంటంటే, మీరు ఏం చెప్పినా ఉన్నది ఉన్నట్టుగా క్లారిటీగా చెప్తున్నారు, మిగతా ఛానల్స్ వాళ్ళు ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టి ఆ టాపిక్ని సాగదీసి డైవర్ట్ చేసి మాట్లాడుతున్నారు. మీరు అలా కాదు, విశ్లేషణ అనేది బాగుంది, నిజ నిజాలు అనేది విశ్లేషణ చాలా బాగుందని చెప్పి నాకు అమెరికా నుంచి, లాస్ ఏంజల్స్, ఆస్ట్రేలియా, ఇలా కొన్ని కంట్రీస్ నుంచి మన ఇక్కడ ఇండియా వాళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళు కాల్ చేసి మాట్లాడటం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇండియాలో ఉన్న మన యూట్యూబ్ కుటుంబ సభ్యులకి, ఫారిన్లో సెటిల్ అయిన మన ఇండియన్స్కి అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. విషయానికి వస్తే, ఈ కామేశ్వరి గారు విధి విధానాలు ఏంటి, ఈవిడ నిజంగా పర్ఫెక్టా కాదా అని మనం అనుకున్న ముందే మీకు ఆల్రెడీ ఆవిడ మాట్లాడిన వీడియోస్ పెట్టినప్పుడు మీరు గమనించారో లేదో, ఇప్పుడు నీ దగ్గర మ్యాటర్ లేదు, నేను హ్యాపీగా ఆనందంగా నేనున్నాను, నేను ఇంకో వ్యక్తితో కూడా ఉన్నాను, నీకు అవి కూడా ఇంత వీడియో తీసి పెడతానని కూడా చెప్పారు. ఆవిడ మూడో వ్యక్తితో ఉంటున్నానని చెప్పి ఆవిడే క్లారిటీ ఇచ్చినప్పుడు, ఈ రోజున డ్రైవర్ ఆయన ఏం చెప్పాడు, ఆ డ్రైవర్ మాట్లాడిన వీడియో కూడా ఇందులో లాస్ట్లో నేను యాడ్ చేసి పెడతాను, ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను, ఇప్పుడు మీకోసం పెడతా. ఆయన ఏం చెప్పాడు, నేను గరికపాటి గారి దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాను కాకినాడ వచ్చినప్పటి నుంచి. కామేశ్వరి గారు ఈయనతో బాగానే ఉండేవారు, కానీ 2001లో గరికపాటి గారు అమెరికా వెళ్ళినప్పుడు ప్రసాద్ అనే వ్యక్తి, ప్రసాద్ పూర్తి పేరు శివప్రసాద్ అండి, వివరాలన్నీ నేను పూర్తిగా తెలుసుకుని మాట్లాడుతున్నాను. శివప్రసాద్ అనే వ్యక్తితో ఆవిడ పెళ్లి చేసుకుని వెళ్ళిపోవటం, పిల్లలకి మొత్తం పిల్లలేసి అతనితో ఉన్నారని చెప్పటం, ఇవన్నీ చెప్పిన వీడియో చూసి చాలామంది ఇది అబద్ధం, ఇది కావాలని చెప్పి కుట్రపూరితంగా వీడియోలు చేసి పెట్టించారని అనుకుంటున్నారు. అది కాదండి, అది నిజం. ఎందుకంటే నేను క్లారిటీ తీసుకోకుండా ఏ విషయం కూడా నేను ఫేక్ చెప్పను. నేను అలా చెప్పాలంటే ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టి కామేశ్వరి గరికపాటి గారి మీద నేను చాలా వీడియోస్ పెడుతున్నాను. నేను అలాగా ఫేక్ థంబ్నెయిల్స్ పెట్టి నేను ఇలాగా బ్యాడ్గా వీడియోస్ చేయను, తప్పుగా కూడా మాట్లాడను. ఏంటంటే అక్కడ రెండు వైపులు ఏం జరిగిందో దాన్ని విశ్లేషించి మీ వైపున ఈ నిజాలు, ఆవిడ వైపున నిజాలు ఏంటి, దీనికి క్లారిటీ ఇవ్వండి అని అడగటం వరకే. కాబట్టి నేనే చెప్తున్నానండి, గరికపాటి గారు ఈ అన్న భార్యని పెళ్లి చేసుకోవటం కరెక్టు. అన్న పిల్లలైతే కదండి, గరికపాటి గారికి కామేశ్వరి గారికి పుట్టిన వాళ్ళ గురజాడ శ్రీశ్రీ, అంతవరకు స్టోరీ కరెక్టు, ఇందులో ఎలాంటి అబద్ధం లేదు. శివప్రసాద్ అనే వ్యక్తితో ఈమెకి అఫైర్ ఉండటం అది కరెక్టే. ఆవిడే చెప్పారు, నేను నీతో ఎలా ఉంటాను అనుకున్నావు, నువ్వు పనికిరాని మనిషివి, పనికిరాని చెట్టువి, ఒక చెట్టుతోటి పుట్టతో పోల్చి గరికపాటిగా విమర్శిస్తూ మాట్లాడినప్పుడు నేను ఇంకో వ్యక్తితో హ్యాపీగా ఉన్నానని చెప్పిన వీడియో ఆల్రెడీ నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. డౌట్ ఉంటే మళ్ళీ మీరు పూర్తిగా వీడియో వినండి. ఒక వీడియోలో ఆవిడ క్లారిటీగా చెప్పారు మూడో వ్యక్తి ఉన్నానని చెప్పి. అలాగే వారం రోజుల క్రితం ఒక వ్యక్తి, ఒక పెద్ద ఆయన, గరికపాటి గారికి కావాల్సిన వ్యక్తి, ఆయన పేరు నాకు ఐడియా లేదు, ఆయన ఈ యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయనతో సహా ఏం చెప్తున్నారంటే, నాకు గరికపాటి గారికి క్లోజ్గా ఉన్న కుటుంబం,
ఆ వ్యక్తి చెప్పారు, గరికపాటి గారి భార్య శివప్రసాద్ అనే వ్యక్తితో లేచి వెళ్ళిపోయిందని తెలిసింది అని చెప్పారు. ఈ విషయం అయితే కన్ఫామ్ నిజం అని చెప్పారు. ఆయన సద్బ్రాహ్మణులు. అలాగే ఆయన ఏజ్లో కూడా ఇంచుమించు 65 ఏళ్ళ పైన ఉన్న వ్యక్తి చెప్పిన నిజం ఇది. కన్ఫామ్గా చెప్పారు. ఈ రోజున ఒక డ్రైవర్ వచ్చి నేను గరికపాటి గారి దగ్గర నేను డ్రైవర్గా పనిచేస్తున్నాను అని క్లారిటీగా చెప్తుంటే, ఈలోగా ఆ వీడియో కింద ఫేక్ ఎడిటింగ్లు, అదే ఫేక్ ఇది కుట్ర, ఇది అబద్ధం అది అని అంటూ ఉన్నారు. ఇప్పుడు గరికపాటి గారిని సపోర్ట్ చేయమని నేను చెప్పట్లేదండి. గరికపాటి గారు ఒక్క విషయం తప్పు చేశారు. ఆయన అన్న భార్యని పెళ్లి చేసుకున్నారు. కానీ ఈమె కామేశ్వరి గారు భర్తను మోసం చేసి, ఇప్పుడు కామేశ్వరి గారు జెన్యూన్ పర్సన్ అనుకున్నప్పుడు గరికపాటి గారిని క్లాస్ పీకి హెచ్చరించి తిట్టి అతన్ని అవాయిడ్ చేయాలి. కానీ గరికపాటి గారు బ్లాక్మెయిల్ చేశారా, బెదిరించారా పెళ్లి చేసుకోవటానికి? ఇద్దరి ఒప్పందంతో పెళ్లి చేసుకున్నాక పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్తలు అన్నాక తిట్టడం, కొన్ని చోట్ల కొట్టడం, టార్చర్ పెట్టడం అనేది సహజం. కామేశ్వరి గారు ఒక వీడియోలో చెప్పారు, మా కొట్టేవాడు కాదులేండి తిట్టేవాడని చెప్పింది ఆవిడ, స్వయంగా చెప్పింది. మరి ప్రతి ఇళ్ళల్లో కూడా ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో భార్యాభర్తలు తిట్టుకోవటం అనేది, గొడవ పడటం అనేది చాలా చాలా వెరీ కామన్. నిజంగా గొడవ పడకపోతే విచిత్రం, కానీ ఏ ఇంట్లో అన్నా అది జరగని పని. అది ఎంత అన్యోన్యమైన ఆమాగలైనా సరే భార్యాభర్తల బంధంలో ఏదో ఒక సిచ్యువేషన్లో భార్యాభర్తల మధ్యన ఘర్షణ అనేది రావటం వెరీ కామన్. ఇంట్లో జరిగే చిన్న చిన్న విషయాలకి నా భర్త నన్ను చూసుకోలేదు, నన్ను టార్చర్ పెట్టాడు అన్నప్పుడు ఈటీవీలో మనసున మనసే ప్రోగ్రామ్కి ఎలా వెళ్ళారు వీళ్ళిద్దరూ? ఈవిడ అబద్ధాలు మాట్లాడతారు, అసత్యాలు చెప్తారని చెప్పి నేను చెప్పనండి, నేను మీకు ఎవరు చెప్పారు ఇన్ఫర్మేషన్ దయచేసి చెప్పను. ఈవిడ గురించి నాకు తెలిసిన విషయాలు ఏంటంటే, ఈవిడ కొన్ని అబద్ధాలు చెప్పారని చెప్తున్నారు. అలాగే నేను 3-4 వ్యక్తులతో కన్ఫామ్గా ఆవిడకి దగ్గరగా సంబంధించిన మనుషులని చెప్పను, ఆయనకి దగ్గర మనుషులని చెప్పను, కానీ నేను కొంతమంది కన్ఫామ్గా తెలుసుకున్న విషయం ఏంటంటే, శివప్రసాద్ అనే సింగర్తో ఈమె వెళ్ళిపోయింది పిల్లల్ని వదిలేసి అని నాకు ఈ విషయం కన్ఫామ్గా ముందే తెలిసింది. నేను ఆ వీడియో చూసిన తర్వాత సదరు వ్యక్తులు చెప్పిన తర్వాత నాకు అనేది నచ్చలేదు. ఎందుకంటే ఈమె భర్తని మోసం చేసింది, చేసుకున్న గరికపాటికి అండిచ్చి మళ్ళీ మూడో వ్యక్తిని ఎలాగా ఎంతమందిని 3 మగవాళ్ళని ఈవిడ జీవితంలో మార్చేసింది. ఈవిని సపోర్ట్ చేయటం ఏంటి? నేను సపోర్ట్ చేస్తాను అని అనటం నాది మిస్టేకు అని నేను భావిస్తున్నానండి. ఎందుకంటే ఆవిడ మాట్లాడే లాంగ్వేజ్ కానీ చూస్తుంటే ఒక మగవాళ్ళని నువ్వు ఎందుకు పనికిరావని డబుల్ మీనింగ్ డైలాగ్ మాట్లాడటం ఆడదానికి కూడా సభ్యత అయితే కాదండి. అది పద్ధతి అని కాదు. అది అసలు ఎవరు హర్షించరు. ఏ వయసులో అయినా సరే ఒక చేసుకున్న భర్తని, మంచివాడైనా చెడ్డవాడైనా, అతన్ని ఇలాంటి మాటలతో మాట్లాడటం కరెక్ట్ కాదు. 2 పిల్లలు ఎలా పుట్టారు ఈవిడికి? ఇప్పుడు వాళ్ళ శారద గారికి బాగా పిల్లలు పుట్టలేకపోతే ఈయన కరెక్ట్ కాదని క్లారిటీ ఎలా ఇచ్చేస్తాం? ఏమో ఆవిడికి పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఆమెకి లేవేమో ఒకేలా. అలా అని చెప్పి గరికపాటి గారు రాంగ్ పర్సను, ఆయన పిల్లలు పుట్టరని చెప్పి డబుల్ మీనింగ్ డైలాగ్ ఈవిడ వదులుతున్నారు. నిజంగా శారద అమ్మ కానీ గరికపాటి గారు చాలా అన్యోన్య దాంపత్యంతో ఉంటారు. వాళ్ళు వీడియోస్ మీరు ఏదన్నా చూడండి, చాలా ప్రేమగా ఉంటారు. అలాగే ఆయన ఇంకో వీడియోలో కూడా చెప్పారు, భార్యతో పావుగంట కన్నా ఎక్కువ మాట్లాడకూడదు, పావుగంట దాటి మాట్లాడితే గొడవలు అయిపోతాయని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఇందులో నాకు ఇప్పుడు వీడియో కింద కొంతమంది బయలుదేరి కామెంట్లు పెడతారండి. ఇప్పుడు మళ్ళా నువ్వు గరికపాటికి సపోర్ట్ చేస్తున్నావా, గరికపాటి నీకు అంత ఇచ్చాడని మాట్లాడతారు. తర్వాత నా వీడియోలు చాలా గొప్ప పర్సన్స్ చూస్తున్నారండి, చాలా టాప్ ఎడ్యుకేట్ పర్సన్స్ చూస్తున్నారు, అలాగే పెద్దవారు చూస్తున్నారు. ఏదైనా దయచేసి నాది అక్షర దోషాలు ఉన్నా, నేనైనా చిన్న చిన్న అక్షర దోషాలు పొరపాట్లు మాట్లాడినా పెద్దలు
మన్నించండి. గరికపాటి గారు సైలెంట్గా ఉన్నారు, గరికపాటి గారు మాట్లాడలేదు అని మీరు అందరూ అనుకుంటున్నారు. ఇంతకు మునుపు వారం రోజుల క్రితమే, అది 7వ తారీఖున కాబోలు 6వ తారీఖున ఒక పోస్ట్ పెట్టారు ఆయన. నా పైన లేనిపోని రూమర్స్ ఇవన్నీ కథనాలు వస్తున్నాయి, అవతల వ్యక్తిపై సివిల్ క్రిమినల్ కేసులు పెట్టబడును, అలాగే రాంగ్గా అది మ్యాటర్ని రాంగ్గా చూపించి యూట్యూబ్ ఛానల్ పైన పరువు నష్ట దాబాలు వేస్తామని చెప్పి పోస్ట్ పెట్టారు. పోస్ట్ పెట్టిన రోజున కూడా చాలామంది రెచ్చిపోయి ఇంకొక 10 వీడియోస్ చేసారు, కానీ ఎక్స్ట్రా ఎవరు కూడా కంట్రోల్ కాలేదు. కానీ నిన్న కమ్యూనిటీ పోస్ట్లో ఆయన పెట్టారండి, ఏంటంటే కామేశ్వరి పైన ఆయన కేసులు పెట్టారని. ఇదివరకు ఎవరికి చెప్పా చేయకుండా సీక్రెట్గా కేసులు పెడితే పెట్టచ్చు, కానీ ఈసారి ఇప్పుడైతే కామేశ్వరి గారి పైన కేసులు పెట్టారు. అది పోస్ట్ కూడా పెట్టారు. ఆ పోస్ట్ కూడా మీకు చదివినిపిస్తాను, వినండి. 10/1/2005లో పోస్ట్ అండి ఇది మీకు లాస్ట్లో కూడా యాడ్ చేస్తాను, చూడండి. ఈ పోస్ట్లో ఏం రాసిందంటే, డాక్టర్ గరికపాటి నరసింహారావు గారిపై దుష్ప్రచారం చేసిన సరస్వతుల కామేశ్వరి అనే వ్యక్తిపై పరువు నష్టం దావా వేయటంతో పాటు లీగల్ నోటీసులు కూడా జారీ చేయబడ్డాయి. అలాగే దుష్ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్కి కూడా లీగల్ నోటీసులు పంపించడం జరిగింది. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవటం జరుగుతుంది. అభిమానులు ఈ విషయంలో ఇకపై ఆందోళన చెందరాదని తెలియజేస్తున్నాము అని ఒక తాజా ప్రకటన నిన్న ప్రకటించారండి. అంటే ఈవిడ వీడియోస్ తీసేస్తుంది, ఏమైంది, రకరకాల ఎన్ని కోట్లు ఇచ్చారు, ఎన్ని కోట్లు తీసుకున్నారనే ఊహాగానాలు ఉన్నాయి కదండి. అవి ముందే కంప్లైంట్ పెట్టడం వల్ల ఆ డిపార్ట్మెంట్ వారు ఈవిడికి వీడియోస్ తీపించేశారని అనుకోవాలి. ఇది ఎవరితోటి కాంటాక్ట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే, ఇంకా కోర్టులో కేసు వేసిన తర్వాత ఈవిడ మాట్లాడిన మాటలు బట్టి కొన్ని సెక్షన్లు బట్టి అవసరమైతే అరెస్టులు కూడా ఉంటాయండి. అరెస్టులు ఉండొచ్చు మేబీ. పరువు నష్టం దాబా వేస్తే గరికపాటి గారు ఎన్ని కోట్లకి పరువు నష్టం దాబా వేశారో తెలియదు, కానీ పరువు నష్టం దాబా వేస్తే అది కేసు కోర్టుకి వెళ్ళవలసి ఉంటుంది. గరికపాటి గారు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆయన తరపు లాయర్ ఏదో అన్నిసార్లు వెళ్ళవలసిన అవసరం లేదు, కానీ ఎవరొకళ్ళు ఏదో విధంగా అక్కడికి కొన్నిసార్లు వెళ్ళకపోయినా కొన్నిసార్లు మాత్రం అప్పుడప్పుడు వెళ్ళవలసి ఉంటుంది. ఈ పరువు నష్టం దాబా వేసినప్పుడు ఆ వ్యక్తి ఎన్ని వేల కోట్లకి వేస్తారో తెలియదు, కానీ అది కేసు ఇది ఈవిడ చెప్పినవన్నీ అది అసత్యాలు అని నిరూపించిన తర్వాత అది గరికపాటి గారికి 100% తీర్పు వస్తే ఆవిడ శిక్షతో పాటు డబ్బు ఇన్ని కోట్లని చెప్పి వేస్తారు. పరువు నష్టం దాబా అంటే చాలామందికి పరువు నష్టం దాబా అంటే తెలియదు, చాలామందికి 95% కూడా తెలుసు. ఎందుకంటే ఏ వ్యక్తినైనా సరే సోషల్ మీడియాలో కానీ గ్రూపుల్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎలాగైనా సరే 10 మందిలో తిట్టినా కానీ మనము ఆ వ్యక్తి పైన మనము కేసు వేయొచ్చన్నమాట. మన పైన ఏ వ్యక్తి కూడా, ఎలాంటి వ్యక్తులు కూడా మన గురించి తప్పుగా మాట్లాడితే ఆ వ్యక్తి పైన చట్టపరమైన చర్యలు తీసుకుని పరువు నష్టం అంటే నాకు ఎంతో గౌరవం గల వ్యక్తిని నా గౌరవానికి భంగం కలిగించేలాగా కామేశ్వరన్ వ్యక్తి మాట్లాడటం జరిగింది, కాబట్టి నా పరువు పోయిందని చెప్పి సోడస్ అని చెప్పి ఆయన కంప్లైంట్ చేస్తే దాన్ని తీసుకుని ఆవిడ పైన యాక్షన్ తీసుకుంటారు. అందులో భాగంగానే వీడియోలు తీసేయడం జరిగింది, కానీ ఆవిడ ఎక్కడికి వెళ్ళిపోలేదు, ఈ అరెస్టుల్లోనే లేరు, ఆవిడ సేఫ్గానే ఉన్నారు. ఆవిడకి వచ్చిన రిస్క్ ఏమీ లేదు. ఏంటంటే ఇప్పుడు కోర్టుల చుట్టూ రౌండ్లు వేయవలసి ఉంటుంది. కానీ కామేశ్వరి గారు మీరు మిమ్మల్ని మేమందరం చాలామంది సపోర్ట్ చేస్తామండి. చాలామంది అవుట్ ఆఫ్ స్టేట్ నుంచే కాదు, ఇండియా నుంచే కాదు, చాలామంది అబ్బా కామేశ్వరి గారు చాలా మంచి వ్యక్తి, ఆవిడ బాధ నిజమైందే, ఆవిడ ఆర్టిపుల్గా ఏడుస్తున్నారు అని నాతో సహా చాలామంది బ్లైండ్గా నమ్మినప్పటికీ కూడా గరికపాటి గారు చేసిన తప్పు మీరు చూపిస్తున్నారు, కానీ మీ ముందు భర్తని ఎన్నాళ్ళు కాపురం చేశారు, మీ ముందు భర్తతో ఎన్ని రోజులు ఉన్నారు, మీ ముందు భర్తతో ఎలాంటి మంచి హెల్దీ రిలేషన్ ఉందా, గొడవలు జరుగుతూ ఉన్నాయా, అది చెప్పలేదు. కానీ గరికపాటి గారు నిజమే
మీ ఇద్దరూ కలిసి చేసింది, ఇది ఒక్క గరికపాటి చేశారో ఒక కామేశ్వరి చేసింది అంటాకలేదు ఒక్క విషయంలో. అలాగే ఈవిడ గరికపాటి గారు అమెరికా వెళ్ళిన తర్వాత శివప్రసాద్ అనే వ్యక్తిని ఈవిడ పెళ్లి చేసుకున్నారు. మరి ఆ దండల పెళ్ళో లేకపోతే ఎలానో తెలియదు. ఆ వ్యక్తి కూడా మంచి వ్యక్తి ఏమి కాదంట. ఇలాగ ఆడవాళ్ళని లోబరుచుకొని ఇలాగ ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఉండే వ్యక్తిని ఈవిడిని మరి ఆ గరికపాటి గారు మంచి స్థాయిలో చూపిస్తాను, నేను నుంచోబెడతానని వచ్చానని చెప్పిన వ్యక్తి మరి ఈ వ్యక్తి ఏం చెప్పాడో తెలియదు. కానీ ఈమె బట్టలు మార్చినట్టుగా స్నానం చేసి రోజు బట్టలు మార్చినట్టుగా భర్తలు మార్చుకుంటూ వచ్చేసింది ఈవిడ. మరి ఈవిడ మూడో వ్యక్తితో ఈవిడ ఇష్టానుసారంగా ఈవిడ ఇంట్లోంచి ఈవిడ వెళ్ళిపోయింది, కానీ గరికపాటి గారు ఇంట్లోంచి గెంటలేదు. అలాగే ఆ డ్రైవర్ చెప్పిన మాటలు ఏంటంటే పిల్లలకి స్లీపింగ్ పిల్స్ వేసి ఆయనతో ఈవిడ క్లోజ్గా ఉండేదని. అంటే దాన్ని మీరే అర్థం చేసుకోవచ్చు. అవతల ఒక మాట్లాడేది ఒక వ్యక్తి, అది గరికపాటి గారి డ్రైవరు. ఇప్పుడు గరికపాటి గారు డ్రైవరు గరికపాటి గారు పర్మిషన్ లేకుండా వీడియో చేసి ఉండడు, కానీ పర్మిషన్ ఉండే వీడియో చేసి ఉండొచ్చు. ఏంటంటే ఇవి ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మొద్దు. ఎందుకంటే అక్కడ ఇవాళ డ్రైవర్ ఒప్పుకున్నది ఏంటంటే గరికపాటి గారు పెళ్లి చేసుకున్నారు ఇద్దరు అన్న భార్యనని చెప్పి క్లారిటీ అయితే మన అందరికీ వచ్చేసింది. ఇందులో ఎలాంటి డౌటు లేదు, అది ఒప్పుకున్నారు. కానీ ఆమె ఇలా చేసిందని గరికపాటి గారు డ్రైవర్ చెప్తున్నప్పుడు ఇది అసత్యం, ఇది అబద్ధం, ఇది నిజం కాదు. ఇప్పుడు కామేశ్వరి మీద కావాలని చెప్పి ఒక సాక్ష్యాన్ని తయారు చేశారు, ఒక ఫేక్ని తయారు చేశారు. ఒంటరి ఆడది కదా, ఏమీ చేయలేని ఆడది కదా, నీలాప నిందలు వేసేసారంటే నిజంగా అలాంటి నీలాప నిందలు వేసేస్తే ఆ వీడియో పట్టుకుని కామేశ్వరి గారు కంప్లైంట్ పెట్టుకోవచ్చు. నా పరువు తీశారు, ఈ వ్యక్తి ఎవరో నాకు తెలియదు, శివప్రసాద్ అనే వ్యక్తితో నాకు ఎలాంటి సంబంధం లేదు, అయినా సరే నాపై పలు ఛానల్స్లో శివప్రసాద్ అనే వ్యక్తితో అఫైర్ ఉందని మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పి గరికపాటి పైన యాక్షన్ తీసుకోవచ్చు, డ్రైవర్ పైన యాక్షన్ తీసుకోవచ్చు ఇది అబద్ధమైతే. కానీ గరికపాటి గారు ఇన్ని రోజుల నుంచి ఆగి ఇలాంటి ఫేక్ వీడియోస్ చేయవలసిన అవసరమైతే లేదు. ఆల్రెడీ కఠిన చర్యలు లీగల్గా తీసుకుని ముందుకు వెళ్ళిపోతున్నారు. అలాగే ఈ విషయంలో చాలామంది కూడా చాలా టూ మచ్గా గరికపాటి గారు నీచుడు నికృష్టుడు, ఇంకా వాళ్ళు తిట్టిన తిట్లు చెప్పడం కూడా కష్టంగా ఉంది. అలాంటి పనికిమాలిన తిట్టి ఉన్న ఛానల్స్ మరి అది కరెక్ట్ కాదని చెప్తున్నాను, కరెక్ట్ కాదు. అలాగే నా వీడియోస్ ఇవాళ కూడా నేను చేసిన మొన్న 3 రోజుల నుంచి చేస్తున్న వీడియోస్ ఒక ఛానల్ నికృష్టపు నీచ్ కమ్యూన్ కుత్తే నా వీడియోస్ డౌన్లోడ్ చేసి గరికపాటి గారిని తీస్తాను, గరికపాటి గారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అని చెప్పి ఫేక్ ఎడ్డింగ్లు పెట్టి నా వీడియోస్ పెట్టి ఒక పనికిమాల సన్నాసి నా వీడియోలు అప్లోడ్ చేసుకున్నాడు. ఆ మూర్ఖుడు, వాడికి కాపీరైట్ పాడేస్తే వాడు ఛానల్ ఎగిరిపోద్ది. విషయానికి వస్తే ఇక్కడి నుంచి ఇంకా గరికపాటి గారి గురించి వీడియోలు చేయటం నాతో సహా ఎవ్వరికీ వద్దనే చెప్పాలి. ఎందుకంటే ఆయన క్లారిటీ ఇచ్చేశారు, ఆయన ప్రకటన అనేది నిన్న ఇచ్చారు, వారం రోజుల ముందే చెప్పారు ఆవిడపైన చర్యలు తీసుకుంటామని చెప్పి. నిన్న పోస్ట్లో ఆవిడ కామేశ్వరి సరస్వతులని పేరు మెన్షన్ చేసి మరి అక్కడ పోస్ట్ పెట్టారు. అందుకనే కేసు పెట్టిన గురించి ఆ వీడియోలు తీసేయడం జరిగింది. కానీ ఈవిడ ఎవడో అజ్ఞాతంలోకి వెళ్ళిపోలేదు, ఈవిడని ఎవరు కిడ్నాప్ చేసేయలేదు, ఈవిడని ఎక్కడ ఎవరు జైల్లో పెట్టలేదు. కానీ కామేశ్వరి గారి గురించి నేను తెలుసుకున్న విషయాలు ఏంటంటే ఆవిడకి షార్ట్ టెంపర్ ఎక్కువ అని చెప్తున్నారు కొంతమంది, అహంకారం ఎక్కువ అని చెప్తున్నారు కొంతమంది అయితే మూడవ వ్యక్తితో ఈవిడ వెళ్ళిపోయింది కరెక్టే, ఇది నిజమే అని చెప్తున్నారు. ఇప్పుడు చెప్పండి ఎవరైనా సరే, ఇప్పుడు నా వీడియోస్ నేను చెప్పిన మాటలపైన చాలామంది నమ్మకున్నవారు, నేను చెప్పింది నిజమని నమ్మేవారు, ఇప్పుడు చెప్పండి ఈమె చేస్తున్న పని కరెక్టేనంటారా? గరికపాటి
మోసం చేశాడు, అలాంటి ఇలాంటి వ్యక్తి, చేతబడులు చేయించడం అవి చేయించిన వ్యక్తి ఈవిడ ఇలా చేయటం కరెక్టా? నిజంగా ఒక వ్యక్తిపై మంత్రప్రయోగము తంత్రప్రయోగము జరిగితే, చేతబడి జరిగితే అది ఎంత ఎఫెక్ట్ ఉంటుంది? అది తీయించుకోకపోతే ప్రాణాలే పోతాయి. నమ్మే వాళ్ళకి అది ఆ శాస్త్రంలో ఉంది, ఎక్కడో ఒరిస్సా బోర్డర్లు చేసేవాళ్ళు ఉన్నారని చెప్తున్నారు. చేతబడి చేస్తే మరి ఈవిడ ఎలా బతుకున్నట్టు? ఒకవేళ తీయించేసుకున్నారు ఈవిడ. ఏదేమైనప్పటికీ కూడా నేను ఎవరిని సపోర్ట్ అయితే చేయను, అవసరం లేదు. ఎందుకంటే నేను నిన్న మొన్న 3 రోజుల క్లారిటీ తీసుకున్నది ఏంటంటే, ఆవిడ శివప్రసాద్ అనే సింగర్తో వెళ్ళిపోయిందని. ఇవాళ ఆ డ్రైవరు చెప్పిన వీడియోలో ఏముందంటే, నిద్ర పిల్లలు స్లీపింగ్ పిల్స్ పిల్లలకి వేసేదని చెప్తున్నారు. ఇంకా ఈవిడికి మానవత్వం లేదా? ఇలువలు లేవా? భర్త అమెరికా ఆ ప్రవచనాల కోసం వెళ్ళిపోతుంటే ఇక్కడ శివప్రసాద్ అనే వ్యక్తితో ఆవిడ హ్యాపీనెస్ కోసం ఈవిడ కడుపును పుట్టిన బిడ్డలకి స్లీపింగ్ పిల్స్ వేస్తే మత్తుగా పడి ఉంటారు. స్లీపింగ్ పిల్స్ డోస్ ఎక్కువైతే చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఈవిడేమో నా పిల్లలు దుర్మార్గులు, తల్లి అనే జాలి లేదా అని భారీ సినిమా డైలాగులు మాట్లాడుతూ ఎమోషన్ అవుతూ ఉన్నారు. పరిస్థితులన్నీ నేను ఈ 10 రోజుల నుంచి నేను ఈ విషయాలన్నీ విన్న తర్వాత, ఈ వ్యక్తులు రకరకాల వ్యక్తులు మాట్లాడిన తర్వాత అన్నీ నేను ఎంక్వైరీ చేసిన మీదట పక్కగా నాకు వచ్చిన సమాచారమే చెప్తున్నా. ఇది నేను అంటున్న సమాచారం కాదు, నాకు బయట వ్యక్తులు చెప్పిన సమాచారం. ఆవిడకి షార్ట్ టెంపర్ ఎక్కువ, పొగరు ఎక్కువ, గర్వం ఎక్కువ. అలాగే శివప్రసాద్ అనే వ్యక్తిని అయితే పెళ్లి చేసుకున్నదైతే అతనితో లేచి వచ్చేటైతే కరెక్టు, ఇవి నిజాలు అని చెప్తున్నారు. ఇది నిజమైతే, అబద్ధమైతే కనుక అయ్యో ఇలాంటి ఎంత రూమర్ వీడియో వచ్చిందంటే బాధపడదును. ఒకవేళ నిజమైతే కనుక ఆవిడ పేరు కూడా తీయటానికి నాకైతే ఇష్టమే లేదు. అలాంటి వ్యక్తిని నేను వెనకేసి రావటం అనేది నాకు అసహ్యంగా ఉంది. కడుపును పుట్టిన బిడ్డలకి స్లీపింగ్ పిల్స్ వేసేసి నిద్రపుచ్చేయటం అనేది, అవతల మూడో వ్యక్తిది ఎంజాయ్మెంట్ కోసం ఆవిడ ఆ పని చేయటం అనేది చాలా అసహ్యంగా ఉంది. ఇంకా ఇలాంటి వ్యక్తి గురించి మాట్లాడుకుంటాం కూడా తప్పే. అసలు నాకైతే ఇష్టమే లేదు. కడుపును పుట్టిన బిడ్డలకి స్లీపింగ్ పిల్స్ వేసేయటం ఏంటి? ఆవిడకి బుద్ధి ఉండాలి కదా. మొదటి భర్తను వదిలిచ్చేసాను కదా, రెండో భర్త నిజంగా గరికపాటి గారు కొట్టో తిట్టో టార్చర్ పెడితే ఈవిడ భరించాలి. లేకపోతే పిల్లలు తీసుకుని సపరేట్గా వచ్చేయాలి. కానీ ఆ రోజు నాకేమీ తెలియలేదు, నాకు ఉన్న పరిస్థితులకి నాకు చెప్పేవాళ్ళు కూడా లేరని ఎమోషనల్ అయిపోతుంది కదా. మరి తన కడుపును పుట్టిన బిడ్డలు ఆ వీడియో చూసిన, ఆ బిడ్డలు చూసిన తాతయ్యకి అంటే నాకు చెప్పడం, ఆవిడ మాట్లాడిన మాట చెప్పడం నాకు సారీ అంటే, పెద్దలు మగవాళ్ళు ఎవరైనా సరే క్షమించాలి మహానుభావ. ఆవిడ ఎందుకు పనికిరాడు అని డబల్ మీనింగ్ మాట్లాడుతూ ఉంది. మరి ఆవిడ మాట్లాడిన మాటలు శ్రీశ్రీ గురజాడు చూస్తే మా నాన్నగారికి ఎందుకు పనికిరాదు అని డబల్ మీనింగ్ మాట్లాడుతుందని చెప్పి ఆ పిల్లలు అసహించుకోరండి? ఈ 68 ఏళ్ల వయసులో ఈమె ఇలాంటి పచ్చి అన్పార్లమెంటరీ బూతులు మాట్లాడుతూ ఉంది ఈవిడ. ఇప్పుడు నిజంగా ఈవిడ చరిత్ర 10 మందికి తెలియాలనుకుంటే ఆవిడ పుట్టిన పెరిగిన విధి విధానాలు చెప్తూ, అలాగే మొదటి భర్తతో ఈవిడ ఎలా ఉందని అది చెప్తూ, రెండో భర్త గురించి ఎంత అల్లరి చేసి పడేస్తుంది కదా, మొదటి భర్త గురించి చెప్తూ, మూడో భర్తతో ఎలా లేచి వెళ్ళిపోయాను, ఎందుకు లేచి వెళ్ళిపోయాను, శివప్రసాద్ అనే సింగరు ఎలాంటి ఆశలు చూపాడు, గరికపాటి అయితే పెద్ద ప్రవచనకర్త చేస్తాడని చెప్తా. మరి ఈ శివప్రసాద్ అనే వ్యక్తిని ఈమెకి ఏం చెప్పి తీసుకెళ్ళిపోయాడు? ఇప్పుడు చిన్నపిల్ల, గరికపాటి అయితే మోసం చేస్తా, ఈ సింగర్ శివప్రసాద్ కూడా మోసం చేసి తీసుకెళ్ళిపోయాడు ఈవిడిని. అప్పుడు అజ్ఞానం తెలిపోయింది. అప్పుడు
అజ్ఞానంతో పిల్లల్ని వదిలి వెళ్ళిపోయింది అన్నది కానీ అజ్ఞానంతో మూడో వాడితో వెళ్ళిపోద్దా? భర్త అంటారండి మూడో వాడితో. ఇప్పుడు ఒకళ్ళిద్దరైతే భర్తలు అంటారు కానీ 3, 4 సంఖ్య మారిపోతున్నప్పుడు వాళ్ళని ఏమనాలో బ్రాకెట్లో మీరే పూరించుకోండి. ఒక్క భర్త అయితే పద్ధతి. ఆ భర్త చనిపోయో ఇంకోటి డైవర్స్ అయిపోయి పెళ్లి చేసుకుని ఇద్దరు భర్తలు అంటారు. ఇద్దరు కాకుండా మూడో వాడితో ఉంటే ఆ స్త్రీని ఏమంటారు మీరే కామెంట్లో పెట్టుకోండి. నేను చెప్పలేను దయచేసి అలాంటి అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను మాట్లాడలేను, నా వల్ల కాదు. ఇలాంటి వ్యక్తిగా నేను సపోర్ట్ చేయాలనుకున్నాను, ఇలాంటి వ్యక్తిగా రక్షణ ఇవ్వాలనుకున్నాను. ఎలా ఇస్తామంటే రక్షణ? ఈవిడ మూడో వాడితో వీడితో వెళ్ళిపోయి ఆ డ్రైవర్ చెప్తున్నాడు కదా, ఆ డ్రైవర్ వెళ్ళి ఏంటమ్మా అని అడిగానని చెప్తుంటా భర్త ఎందుకు వెళ్ళిపోతాం ఇంట్లోనే అడిగితే సరే నాకు ఇష్టం లేదు నువ్వు అంటే వెళ్ళిపోయిన వ్యక్తి. మెచ్యూర్డ్ లేదు. మెచ్యూర్డ్ లేకపోతే 25 ఏళ్ళకి 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి మెచ్యూర్డ్ లేదంటే అది ఎలాగా? ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చింది, ఇప్పటికి మెచ్యూరిటీ వచ్చిన ఆమె ఇప్పుడు ఇలా మాట్లాడుతుందా? సోషల్ మీడియాలోకి వచ్చి ప్రత్యేకంగా గరికపాటిని టార్గెట్ చేస్తూ పచ్చి అన్పార్లమెంటరీ మాటలు మాట్లాడుతుందా? ఆవిడ అంత తన జీవితం బట్టబయలు చేయాలి, తన జీవితంలో జరిగిన ఘోరాలు నేరాలు చెప్పాలనుకున్నప్పుడు నన్ను తీసుకెళ్ళి ఆమె బోడపాడులో అన్నీ చూపిస్తాను అని చెప్పింది కదా ఆవిడ. మొదటి భర్త గురించి చెప్పలేదు. మూడో వాడు భర్తను అనరు, వాడిని అలాంటి వాడిని మూడో వాడిని భర్తను అనరు. అది మీరు బ్రాకెట్లో పూరించుకోండి ఏమంటారు. మూడో వాడు తెలిపోయింది. ఇలాంటి ఆడవాళ్ళు సీతలతోటి కంపేర్ చేసుకుంటాం ఎంతవరకు కరెక్ట్? మళ్ళీ ఇవి చెప్పవలసిన చెప్పేసి అనవలసి అనేసి యూట్యూబ్ వాళ్ళకి పని లేదు. 10 నెలల క్రితం 10 నెలల క్రితం కదా 10 సంవత్సరాల క్రితం ఏదన్నా సరే ఒక ఇల్లీగల్ అఫేర్ ఉన్న విషయాలు వస్తే యూట్యూబ్లో వదలరు. యూట్యూబ్ ఛానల్ మొత్తంలో సపోర్ట్ చేసుకొచ్చి బాధల్లో ఉందేమనుకు సపోర్ట్ చేశాను. కానీ ఎప్పుడైతే 3 రోజులు 4 రోజుల క్రితం శివప్రసాద్ అన్న వాడితో ఈవిడికి ఇలాంటి సంబంధం ఉందన్నాక నాకు ఈవిడికి సపోర్ట్ చేయకూడదు, ఎవరికి సపోర్ట్ చేయను, ఇలాంటి వ్యక్తులకు సపోర్ట్ చేయను. కానీ నా వీడియోస్ ఒక పనికిమాల మూర్ఖుడు కాపీ చేసి వాడు నికృష్టులాగా మూర్ఖుడిలాగా పనికిమాల ఫేక్ ఎడిటింగ్లు చేసి పెడతా ఉన్నాడు. వాడికి మనిషి దున్నపోతే తెలియదు, వాడికి కాపీరైట్లు వేస్తే ఆడి ఛానల్ అనేది ఎగిరిపోతే, లేదా వాడి ఛానల్లో వీడియోస్ అన్నీ నేను డౌన్లోడ్ చేసుకుని నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఎందుకని నేను చేసేదేం లేదు అలాంటి మూర్ఖులకి. ఇంకొకటి, ఈ వీడియో చూసిన తర్వాత కామేశ్వరిని సపోర్ట్ చేసుకుంటే సపోర్ట్ చేసుకోండి, గరికపాటిని ఆయన సపోర్ట్ చేసుకుంటే చేసుకోండి. కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని కామెంట్ చేసేవాళ్ళు కరెక్ట్గానే చేస్తున్నారు. కానీ కొంతమంది నీచ్ కమీన్ కుత్తేలు అంటే వీళ్ళు 2 పూట్ల అన్నం తినకుండా ప్లేట్లో అదేదో పెట్టుకుని తినే మూర్ఖులైతేనే కామేశ్వరిని గరికపాటిని మీరు పనికిమాలిన కామెంట్లు చేస్తున్నారు కదా, నా ఛానల్లో చేయకండి. మీరు పెట్టే కామెంట్స్ డిలీట్ కొడతా కూడా నాకు సమయం ఉండక ఒకసారి కామెంట్ లేకుండా నేను సెట్టింగ్స్లో పెట్టుకోవాల్సి వస్తుంది. మీరు పవిత్రంగా అన్నం తింటున్నారంటే కనుక మీరు కామెంట్ పెట్టబోయినా పర్వాలేదు, పనికిమాలిన కామెంట్లు పెట్టి మీరు కనుక నన్ను విమర్శిస్తే కుక్క చావు కన్నా దారుణంగా చనిపోతారు. అది మీరు నా యూట్యూబ్ ఛానల్లో నన్ను చూసి నా మాటలు వినే నన్ను వీడియోస్ బాగున్నాయమ్మా అని మంచి కామెంట్స్ పెట్టిన వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నా యూట్యూబ్ కుటుంబ మిత్రులందరికీ కూడా పనికిమాల కామెంట్లు పెట్టే వాళ్ళకైతే కనుక వాళ్ళు నీతి లేని కుక్కలు అనుకుంటాను, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. కామేశ్వరిని సపోర్ట్ చేసుకోవాలంటే మీరు ఎక్కడైనా సపోర్ట్ చేసుకోండి, అంతేగాని కామేశ్వరిని కావాలని చెప్పి కాంట్రవర్సీ చేశారు, కామేశ్వరి పైన కావాలని చెప్పి వ్యక్తులతో అబద్ధాలు ఆడేస్తున్నారని మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి. నేను పక్కా సమాచారంతో నేను వీడియో చేశాను. థ్యాంక్ యూ సో మచ్.